జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు మీకు అందరికీ కుటుంబ సమేతంగా మీకు కలుగును గాక. పిల్లారా, ఈ దినము కొంత వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువకు సంబంధించిన మాటలను మనం ఈ దినాలు నేర్చుకున్నాం. గుడ్ ఫ్రైడే దగ్గరికి వస్తున్నటువంటి కాలంలో మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను, ఆయన దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ఆయన చేసిన అద్భుతమైన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువను తలపోస్తాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 44 నుంచి 49 వచనాల వరకు ఈ దినపు పాఠ్య భాగంగా మనం చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతట మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు ఆయను. గర్భాలయ తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఆయన ఇలాగు చేసి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. పిల్లారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఒక చీకటి గడియలివి అని చెప్పుకోవచ్చు. డార్కెస్ట్ మూమెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లైఫ్. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక చీకటి అనుభవాలు ఉంటాయి. కఠినమైన అనుభవాల గుండా వెళుతూ ఉంటారు. ఈ దినం నీ జీవితంలో కూడా చీకటి కలిగిన అనుభవాల గుండా నీ వెళ్తూ ఉండొచ్చు. కఠినమైన అనుభవాల గుండా వెళ్తూ ఉండొచ్చు. అనారోగ్య బలహీనతల్లో నీ ముందుకు సాగుతూ ఉండొచ్చు. అప్పుల యొక్క ఇబ్బంది కొలిమిలో నీవు ఉంటూ ఉండొచ్చు. ఈ దినము ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, చీకటి కలిగిన గడియల్లో కూడా ప్రభు ఎన్నడూ కూడా తన ప్రజల్ని వదిలిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో దగ్గర ఐగుప్తు దేశములో 400 సంవత్సరాల కాల వ్యవధిలో బానిస బ్రతుకును వారు బ్రతికారు. అబ్రహాము కుమారులేనన్ని కాలము ఆ కఠినమైన అనుభవాల గుండా ఆయన ముందుకు సాగాడు. యాకోబు తన మామ ఇంటి దగ్గర 20 సంవత్సరాలు గడిపాడు. దావీదు 14 సంవత్సరాలు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. యోసేపు అనేక సంవత్సరాలు చెరసాల్లో చీకటి కలిగిన అనుభవాలు ఉన్నాడు. యోబు కఠినమైన గాయముల చేత, పుండ్ల చేత, శరీరం యొక్క దురద చేత బాధపడుతూ యోబు ఉండిన అనుభవాలను చూస్తూ ఉన్నాం. అయితే పిల్లారా, మనం గుర్తుంచుకోవాలి, జెఫన్యా గ్రంథంలో దేవుడు చీకటి కలిగినటువంటి గడియల్లో దేవుడు తన ప్రజల్ని ఏ రీతిగా బలపరుస్తాడో జెఫన్యా 3వ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చూడగలుగుతున్నాం. ఆ దినమున జనములు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహుగా ఆనందముతో నీ అందు సంతోషించు. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించడం. వాట్ ఎ గ్రేట్ వర్స్ ఈస్ దట్. ఎంత అద్భుతమైన మాటలు. ఆయన అంటున్నాడు, నేను నీ మధ్యలో ఉంటా. గాఢాంధకారపు అనుభవాల గుండా వెళ్ళినప్పుడు నా దుడ్డు కర్ర నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు శక్తి సంపన్నుడు, పవర్ఫుల్, ఆల్మైటీ గాడ్ అంటున్నాడు. ఆయన నిన్ను రక్షించగలిగిన సమర్థుడు అంటున్నాడు. ఆయన నిన్ను బట్టి ఆనందపడుతున్నాడు అంటున్నాడు. అంతేకాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు
ఆ కఠినమైన ఆ గడియల గుండా, ఆ యొక్క మరి చీకటి కలిగినటువంటి ఆ అనుభవాల గుండా ముందుకు సాగుతున్నప్పుడు ఆయనకు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు అనేవాడు, మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నా తండ్రి నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అని గొప్ప నమ్మకం, గొప్ప నిరీక్షణ కలిగిన వాడై యేసు శిలువలో వేలాడటం మనము చూస్తున్నాం. పిల్లారా, షద్రక్, మెషక్, అబేద్నగో జీవితాలని చూడండి. దానియేలు గ్రంథము 3:25 మరి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది, ఎంత గణనీయమైంది. ఆ ముగ్గురు ఆ బావిలను మరి ఆ యొక్క అగ్నిగుండంలో వారు త్రోసివేయబడినప్పుడు దేవుడు బయట నిల్చొని చూస్తూ లేడు. చేతులు కట్టుకొని ఆయన దూరంగా ప్యాసివ్గా మరి ఆయన లేడు. ఆయన వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ఆ యొక్క మండుచున్న అగ్నిగుండము మధ్య ఆయన వారి మధ్యలోకి వచ్చాడు. ఎంత అద్భుతం చేశాడో తెలుసా? ఆ అగ్నిలో ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు, కానీ చేతుల కట్టిన తాళ్ళు మాత్రమే కాలిపోయాయి. వారి వస్త్రాలకు అగ్ని వాసన తగలలేదు. వారి చుట్టూ ఎంత శ్రేష్ఠుడుగా, ఎంత గంభీరుడుగా ఉన్నాడో మనము జ్ఞాపకము చేసుకోవాలి. దావీదు కీర్తన గ్రంథం 139 ఇలా అంటాడు, నీవు ముందును వెనుకను నా చుట్టూ నీవు ఆవరించి ఉన్నావు, నా తెలివికి ఇది మించినది, నీవు నన్ను ఆవరించావు అంటాడు తన యొక్క అనుభవాలు. పిల్లారా, ఇదేనా యేసుక్రీస్తు రమారమి మధ్యాహ్నపు వేళ మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ దినము గ్రహము వచ్చే దినం కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫుల్ మూన్ డే. ఆ దినము మరి చంద్రుడు వికసించిన దినం. ఆ దినము యూజువల్గా మరి ఈ గ్రహణము ఎన్నడూ కూడా జరగదు. అంతేకాదు ఆ గ్రహణము ఎప్పుడు కూడా 3 గంటల సేపు ఉండదు పూర్తిగా, అంతసేపు గాఢాంధకారము కమ్మదు. ఇది అన్యాచురల్ ఈవెంట్. దేవుడే ఆ రీతిగా మరి సూర్యుని చీకటిలో మరి ముంచిన అనుభవాలని చూస్తూ ఉన్నాం. పాత నిబంధన ప్రతుల్లో నిర్గమాకాండం 10:21 మనం చూసినట్టయితే ఫరో దేశం అంతటా కూడా చీకటి కమ్మింది. ఎంత చీకటి కమ్మిందంటే వారి చేతిని కూడా వారు చూసుకోలేనంత చీకటి వారికి కమ్మింది. పిల్లారా, ఈ చీకటి కలిగిన అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తాయి, కానీ గుర్తుంచుకుందాం, ఆ చీకటి కలిగిన అనుభవాలు ఆయన నీ మధ్యలో ఉంటాడు, నీతో ఉంటాడు, నేనెన్నడూ కూడా విడిచిపెట్టాడు. గాఢాంధకారపు లోయల్లో నీవు సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నీవు భయపడవు. దుడ్డుకర దండము నిన్ను ఆదరిస్తుందన్న ప్రభు మాటలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇంతకీ ఈ 3 గంటల కాల వ్యవధిలో దేశమందంతటా చీకటి కమ్మినప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు శిక్షించడం మనం చూస్తూ ఉన్నాం. మన పాపం అంతటి కూడా ఆయన మీద మోపడం మనము చూస్తూ ఉన్నాం. మనకు బదులుగా ఆయన ప్రొపిషియేషన్ డెత్, ఆయన మన యొక్క పాప పరిహారార్థ నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మన కొరకు బాధను అనుభవించాడు. దేవుడు పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించినట్లుగా రోమిల రాసిన పత్రిక 8వ మనం చూడగలుగుతా ఉన్నాం. 1-4 కనుకనే ఈ దినం నీవు నేను శిక్ష నుండి బయటపడ్డాం. యేసుక్రీస్తు శిలువలో తండ్రి ఆయనను శిక్షించడం ద్వారా ఇక మానవులకు శిక్ష లేకుండా ప్రభు చేశాడు. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి శిక్షా విధి లేదు. ఈ దినము ఆయన కల్వరి శిలువలో నీ కొరకు చేసినటువంటి ఈ గొప్ప త్యాగాన్ని మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు నీకు బదులుగా తన సొంత కుమారుని పాప శరీరాకారంగా పంపించి
మరి పాపాన్ని ఆయన శరీరమందు శిక్ష విధించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినం నీ జీవితంలో ఈ గొప్ప ఆనందాన్ని నువ్వు కలిగి ఉండాలి. గుడ్ ఫ్రైడే మరి ఈ దినాలలో మనం గుర్తుంచుకోవాలి, ఆయన నీ మీద శిక్ష లేకుండా, నీకు దుఃఖం లేకుండా, నీకు బాధ లేకుండా, నీకు శ్రమ లేకుండా ఆయన టోటల్గా నీ శ్రమను నీ బాధను ఆయన తీసుకున్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా చీకటి ఎందుకు కమ్మింది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దేవుడు ఆధ్యాత్మికమైన విషయాల్ని శారీరకమైన విషయాలతో మనకు నేర్పిస్తూ ఉంటాడు. టు ఎక్స్ప్లెయిన్ స్పిరిచువల్ థింగ్స్ గాడ్ సమ్ టైమ్ యూజెస్ ఫిజికల్ సైన్స్. కనుక ఈవేళ దేవుడు ఈ చీకటిని మరి మనకు అర్థం కావడానికి, మనకు గుర్తు చేసుకోవడానికి దేవుడు కలుగజేస్తున్నాడు. యోవేలు రాసిన మరి గ్రంథంలో 2వ అధ్యాయంలో అంచె దినములలో మరి నేను నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చి ఆయన అంటాడు సూర్యుడు మరి ఎర్రబారుతాడు. దాని తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆకాశము గ్రంథం వలె చుట్టుకుపోతుంది, నక్షత్రాలు కాయల వలె రాలుతాయి. ఫిజికల్ ఈవెంట్స్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ లెసన్స్ అన్న విషయాన్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఆ యొక్క చీకటి కలిగినటువంటి ఆ దృశ్యమైనటువంటి ఆ ఘడియల్లో ఆయన మన కొరకు పొందిన వేదన ఇంత అంత అని చెప్పలేం పిల్లరా. కీర్తనకారుడు మన యొక్క వేదనను, ఆయన యొక్క వేదనను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన కొరకు ఆయన ఎంత బాధను, ఎంత శ్రమను అనుభవించాడో జ్ఞాపకం చేశాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 14 నుంచి 15 వచనాల వరకు మనము గమనించినట్లయితే ఆయన శరీరంలో ఎక్స్ట్రీమ్గా టైర్డ్ అయిపోయాడు. ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. ఆయన రక్తము పూర్తిగా తన శరీరంలో నుంచి బయటికి వచ్చేసింది. ఆయన శరీరంలో నుంచి పూర్తిగా నీళ్లు ఆయన శరీరం నుంచి బయటికి మరి రావడం మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎముకలన్నీ కూడా లాగబడ్డాయి. ఆయన శీలలు ఒక వైపున చేతికి కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా ఆ వైపున లాక్కున్నప్పుడు మరలా తన చేతిని లాగి ఆ యొక్క శరీరం అన్నీ మరి దగ్గరికి అయిపోయినటువంటి తన బోన్స్ని దే వర్ పుల్లింగ్ అవుట్. ఆయన గుండె కరిగిపోయినటువంటి అనుభవాల్ని కీర్తన గ్రంథం 14-15 వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. ఆయన గుండెకు ఇనుప ముక్కలు తగిలినప్పుడు గుండె చెవుక్కుమన్నది, తన హృదయము కలత చెందినటువంటి అనుభవాలను మనం చూడగలుగుతున్నాం. ఆయన తన యొక్క కళ్ళను తెరిచే ఓపిక ఆయనకు లేదు. ఆయన బలము పూర్తిగా లేకుండా అయిపోయింది. ఆయన కాళ్ళలో శక్తి లేదు. ఆయన చేతులు లాగబడ్డాయి. ఆయన నాలుక అంగిటికి అంటుకొని పోయింది. మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించాడు. ఇదినా ఈ ప్రేమామయుడు, ఈ కరుణామయుడు నీ కొరకు తన ప్రాణాన్ని మరి ధారపోసిన దేవుని ప్రేమను నువ్వు గుర్తెరుగుతున్నావా? రెండవది, నువ్వు చేసిన పాపం అంత భయంకరమైనది కూడా గుర్తెరగాలి. నీవు చేసిన దోషానికి నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన నీకు బదులుగా పొందాడు. ఆయన నీకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. ఆ చీకటి గడియల్లో నీ మీద రావాల్సిన ఆ నొప్పిని దిగమింగుకున్నాడు. ఆయన తన ఆంతర్యంలో ఎంతో బాధను అనుభవించి, శ్రమను అనుభవించి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 46వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పాడు. పిల్లరా, తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి మనందరి కొరకు గొప్ప రక్షణ ప్రణాళికను కలగజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప ప్రణాళికలో ఆయన కూడా నిమగ్నం అయ్యాడు. నన్ను రక్షించడానికి త్రియేక దేవుడు చేసిన మరి ఈ ఘనమైన కార్యాన్ని
మరి మనము చూడగలుగుతాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అలాగూ ఆయన చెప్పి తల వంచిన అనుభవాల్ని మనము చూస్తున్నాం. పిల్లారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే తన తలను వంచాడో తాను చెప్పాడు, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెడుచున్నాను, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. యేసుక్రీస్తు ఆ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన వాడేంటున్నాడు. యేసుక్రీస్తు ఈ మాటలు పలికినప్పుడు యోహాను ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా విన్నాడు. యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి ఈ మాటలు యేసుక్రీస్తు యొక్క నోట్లోంచి వెలువడిన తర్వాత యేసుక్రీస్తు రొమ్మునకు ఆనుకున్నటువంటి యోహాను చెవుల గుండానే తక్కిన శిష్యులకు అందరి శిష్యులకు వినపడ్డాయి. చూడండి, యోహాను రాసిన పత్రికల్లోకి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ఏ రీతిగా సమాప్తమాయను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్న మాటలు చెప్పినప్పుడు యోహానుకి ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ 16వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొనుచున్నాం. పిల్లారా, ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. మరొకసారి చదువుతున్నాను, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాం. దేవుని ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి చూడండి. ఇట్ ఈస్ ఎ సేవింగ్ లవ్. నిన్ను రక్షించాలని తన ప్రాణాన్ని పెట్టాడు. ఇట్ ఈస్ ఎ రిడీమింగ్ లవ్. నిన్ను విమోచించాలని ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ లవ్. సమర్పణతో కూడిన తన యొక్క ప్రేమను నీకు నాకు వ్యక్తపరిచాడు. ఈవేళ ఆయన ప్రేమ ఇటర్నల్ లవ్. ఆయన పరలోకం నుంచి నేలకు దిగి వస్తున్నప్పుడు తన తండ్రితో చెప్పిన మాట ఇవి. తన తండ్రితో మాట్లాడిన అనుభవాలలో తన తండ్రి అన్నాడు, నువ్వు వెళ్తావా, ఈ ప్రజలందరి కొరకు ప్రాణం పెడతావా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను వెళ్తాను, నన్ను పంపించు. యేసుక్రీస్తు వాలంటరీగా, ఇష్టపూర్వకంగా, బలిమి లేకుండా ఆయన కల్వరి సిలువకు ఒంటరిగానే శిష్యులు ఉన్నా లేకపోయినా ఆయన ముందుకు సాగి కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవ్రీ స్టెప్ ఆయన వేసిన ప్రతి అడుగులో ధైర్యముతో, శక్తివంతంతో ఆయన ముందుకు సాగి నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు కాదు, ఈ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన తన ప్రాణాన్ని పెట్టినటువంటి అనుభవాల్ని చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ముమ్మారు ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. జాన్ చాప్టర్ 10లోకి వచ్చినట్లయితే 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహానుకు బాగా తెలుసు యేసుక్రీస్తు ఈ మాట పలికిన అనుభవాలు. 15వ వచనంలోని చివరి భాగంలో మనం చూసినట్లయితే, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను, నా ప్రాణము పెట్టుచున్నాను. 17వ వచనంలో చూడండి, నేను దాన్ని మరలా తీసుకొనుటకు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18వ వచనం చూడండి, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారము కలదు. పిల్లారా, 4 పర్యాయాలు ఈ వచనాలలో నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను. ఈ దినం మనం గుర్తుంచుకోవాలి, కల్వరి సిలువలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే యేసు తన ప్రాణాన్ని నీ కొరకే పెట్టాడు. ఇక నీవు ఆయనను నమ్మినట్లయితే నీ మీదున్న దోష శిక్ష అంతా కూడా ఆయన కొట్టివేసి నిన్ను అనింజునిగా, నిందారహితునిగా ఆయన తీర్చగలిగిన సమర్థుడై ఉంటున్నాడు. ఈ వచనాల యొక్క చివరి భాగంలో యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలోని 18వ వచనంలో లాస్ట్ భాగంలో
నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. నా తండ్రి నాకు ఆజ్ఞాపించాడు, నువ్వెళ్ళు నీ ప్రాణం పెట్టు ప్రజలందరి కొరకని తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. పిల్లరా, తండ్రి ఆజ్ఞను శిరసావహించి ప్రభువైన యేసుక్రీస్తు, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అన్నాడు. యోహాను ఈ మాటలను సువార్తల్లో పత్రికల్లో రాశాడు. యోహాను ఒక్కడే ఈ మాటలను విన్నాడు. ఏ రీతిగా గెత్సెమనే తోటలో ఆయన ధైర్యముగా వారి ముందు నేనే మెస్సయ్యను చెప్పాడు. యోహాను తన యొక్క గ్రంథంలో రాసిపెట్టాడు, సువార్తల్లో రాసిపెట్టాడు. ఏ రీతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి కొళ్ళాలతో ఆయన కొట్టబడ్డాడో కళ్ళతో ఆయన చూసిన వాడై ఉంటున్నాడు. ఏ రీతిగా ఆయన ఈడ్చుకొని పోయారు, ఏ రీతిగా ఆయన తల మీద కొట్టారు, ఏ రీతిగా ఆయన శీలలు కొట్టారు, ఏ రీతిగా ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మిన గడియలు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈమె నీ తల్లి అని ఏ రీతిగా యేసు తన ప్రాణం పెట్టాడు, అవన్నీ కూడా యోహాను ఎరిగిన వాడే. తన ప్రాణాన్ని ఏ రీతిగా పెట్టాడో చూసి ఆయన అంటున్నాడు, ఆయన తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఈవేళ పిల్లారా, యేసు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసు చేసిన ఈ గొప్ప త్యాగం ద్వారా నీ దోషము నా పాపము లోక పాప పరిహారం అంతా కూడా ఆయన కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. లోక రాసిన సువార్త 23వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే శతాధిపతి జరిగినది చూచాడు. ఏం చూశాడు? భూమి కంపించడము చూశాడు. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా కదిలిపోవడం చూశాడు. గాఢాంధకారము కమ్మటం చూశాడు. లేఖనాల్లో రాయబడేట్లుగా ఆ తెర పైనుంచి క్రిందకు చిరిగిపోవడం చూశాడు. అక్కడ సమాధులు తెరవబడ్డం చూశాడు. అనేకమైన సంఘటనలు శతాధిపతి చూచి అంటున్నాడు, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాను అని చెప్పి దేవుని మహిమపరిచినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. పిల్లారా, ఏదైనా ఈ సిలువ వేయబడిన క్రీస్తును నీవు ఏ రీతిగా చూస్తున్నావు నాకు తెలియదు. ఆయన గాఢాంధకారపు అనుభవాలలో నీతో ఉండడానికి ఇష్టపడినవాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడినవాడు. అంతేకాదు, నేను నిత్య రాజ్యంలోకి తీసుకుపోవాలని, నీవు కూడా ఆయన నన్ను ఆరాధించే వ్యక్తిగా ఉండాలని ఆయన ఎంతగా ఆశపడతాడు. శతాధిపతి చూసి దేవుని మహిమపరచగలిగాడు. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఈవెన్ ఇన్ యువర్ డార్క్ టైమ్స్ హీ విల్ బీ విత్ యూ. ఆయన చీకటి కలిగిన గడియల్లో కూడా నీతో ఉంటాడు. నీవు చేసిన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తన చేయడానికి ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు కల్వరి సిలువలో పెట్టాడు. 3వది, శతాధిపతి ఏ రీతిగా ఆయన ఆరాధించగలిగాడు, నీవు కూడా ఆయన త్యాగానికి, ఆయన ప్రేమకు, ఆయన ఓర్పుకు, ఆయన సహనానికి గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించేవాడుగా నీవు ఉండాలని ప్రభు ఎంతగా కోరుతున్నాడు. నువ్వు గమనించగలుగుతున్నావా? నీ ప్రభు నీ కన్న తండ్రి నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ గురించి బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడినవాడు, అన్ని యాంగిల్స్లో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. నువ్వు ఆయన తట్టు చూసి, ప్రభువా నా కొరకేనా నీ ప్రాణం పెట్టింది, గొర్రెల కొరకేనా ప్రాణం పెట్టింది అని నీవు చెప్పగలిగితే ఆయన ఎంత ఆనందపడతాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఆయన ఈ పదాన్ని మరలా రాస్తున్నాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడన్న విషయాన్ని 13వ వచనం చూడండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యేసు యొక్క ప్రేమ చాలా గొప్ప ప్రేమ. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. జీసస్ లవ్ ఇస్ ఎ గ్రేటెస్ట్ లవ్.
సూపర్లేటివ్ డిగ్రీ వాడాడు ఇక్కడ. గొప్ప ప్రేమ ఆయనది, ఎవ్వరూ చూపించలేని ప్రేమ. నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ చెల్లి, నీ భర్త, ఎవరు చూపించలేని సూపర్లేటివ్ ప్రేమ. అందుకనే ఈ పదం వాడాడు. ఏమంటున్నాడంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడునూ లేడు. లవ్, గ్రేట్ లవ్ అండ్ గ్రేటెస్ట్ లవ్. జీసస్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ లవ్. ప్రేమ, గొప్ప ప్రేమ, ఎక్కువైన ప్రేమ నీ పట్ల నా పట్ల చూపించి కల్వరి సిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు ధారపోసాడు. ఈవేళ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇంతకుముందు యేసుక్రీస్తును ఎప్పుడు కూడా నీవు నమ్మకపోతే, యేసుక్రీస్తు ఇంతకుముందు ఎన్నడూ నీవు మరి రక్షణ అనుభవంలోకి రాకపోతే, ఈ దినము యేసు ప్రభువా నాకు బదులుగా నీవు కల్వరి సిలువలో మరణించావా, నీ రక్తం ద్వారా నా పాపములు క్షమించడానికి నువ్వు ఇష్టపడ్డావా, తండ్రి దగ్గర నుంచి సెలవు పొంది నేలకు దిగి వచ్చావా, నన్ను కూడా ఒక ఆరాధికునిగా మలచడానికి నీవు నా కొరకు ప్రాణం పెట్టావా, నీ ప్రాణం పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి అధికారము నీకుందా? ఈవేళ నేను గుర్తెరుగుతున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి. నా కొరకు పొందిన పంచగాయాలు నా కొరకే, నా తలంపులతో చేసిన పాపముల నిమిత్తం, నా చేతులతో చేసిన పాపముల నిమిత్తం, నా యొక్క మరి ఎదులో దాచుకున్న పాపముల నిమిత్తం, నా యొక్క శరీరంతో చేసిన పాపముల నిమిత్తం నీ వీపంతా దున్నపడ్డదా? నేను పాపము కొరకు పరుగులెత్తిన ఈ కాళ్ళతో నీవు నా కొరకు నీ కాళ్ళలో గాయాలు పొందావా? నన్ను క్షమించు ప్రభా అని నువ్వు అడిగినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయగలన సమర్థుడు ఆయన. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఈ దినం నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావా? ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టవచ్చుదని, నేను గొర్రెలకు మంచి కాపరి నేను సెలవిచ్చాడు. ఈ దినం ఆ మంచి కాపరి చెంతకురా, ఆయన నీ ప్రాణానికి సేద తీరుస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. నా తలకు నూనె అంటిస్తాడు, నా గిన్నె నిండి పొర్లేటట్టు చేస్తాడు. నేను బ్రతుకు దినములని కృపాక్షయంతో ప్రభు నన్ను నింపుతాడు. ఈ దినమట్టి ఆనందం నీకు కావాలన్నా యేసు చెంతకురా, తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఎందరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు వారికి గొప్ప రక్షణను కలగజేయ ప్రభువా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలని కనపరచు ప్రభువా. కల్వరి సిలువలోని ప్రేమ వారి జీవితాలు అందుకొని నీకు సన్నిహితులై సమీపస్తులై బ్రతక వారికి కృప దయచేయ ప్రభు. వింటూ ఉన్న ప్రతి బిడ్డను ఈ దినం ఇదే గడియ వారిని దర్శించు ప్రభు. నీ శక్తి ద్వారా వారిని ముట్టు ప్రభు. నువ్వు నిశ్చయంగా నీ వాక్కు ద్వారా వారిని బలపరుస్తావని, శక్తిమంతులుగా చేస్తావని, నీ మహిమతో వారిని నింపుతావని నేను నమ్మి ఘనతను, ఔన్నత్యాన్ని, ప్రభావాన్ని నీకే ఆరోపిస్తూ కల్వరిలో మా కొరకు మరణించిన మహాదేవుడు, బలము కలిగిన సర్వశక్తి సంపన్నుడైన దేవదేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రజలందరికీ కృప దయచేయమని యేసయ్య దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి. ఆమెన్.